దేవనామమున మీకు శుభము కలుగునుగాక. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము ధ్యానం చేసుకుందాము. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రార్థన. ప్రేమ స్వరూపి, సర్వశక్తివంతుడు, సజీవుడు, నీ సన్నిధిని మాకు అనుగ్రహించిన ప్రభువా, నీ సహవాసమును మాకు ఇచ్చిన ప్రభువా, నీ శిలువ మరణము ద్వారా నీ ప్రేమను మాకు తెలియచేసిన తండ్రి, మేమును మా ప్రేమను నీకు చూపించగలిగినట్లు సహాయము దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగములో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదేనో అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడేనో దానిలోనికి ప్రవేశింపరు. గొర్రెపిల్ల, యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా ఈ లోకములోనికి తన్ను తాను తగ్గించుకుని మానవ పాప పరిహారార్థమై బలిదానం అవడం కోసం ఆయన మన నిమిత్తమై ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. గనుక యేసుక్రీస్తు వారు చేసేటటువంటి గొప్ప కార్యము, బలమైనటువంటి కార్యము, శాశ్వత కాలము పరలోకములోను భూలోకములోను కూడా మర్చిపోలేని కార్యం ఏంటంటే, ఆయన తన్ను తాను తగ్గించుకుని పాపులమైనటువంటి మన కొరకు ఈ భూమి మీదకి రావడమే. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పాప పరిహారార్థమై మానవులమైన మనకు పాపము, శాపము, శిక్ష ఉన్నది కనుక ఆయన చనిపోవడానికి వచ్చారు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చేత విడుదల పొందినటువంటి వారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విలువ తెలిసినటువంటి వారు, భోజనము విలువ తెలిసిన వారు ఎప్పుడూ భోజనం చేస్తూ ఉంటారు. లోకములో ఒక మందు రోగానికి తెలిసిన వారు మందులు వాడుతూ ఉంటారు. ఇలాగూ మానవ శరీరము కోసము ఏదేది ఉపయోగకరమో దాన్ని తెలుసుకున్నవారు దాన్ని వాడుతూ ఉంటారు. కానీ యేసు రక్తం విలువ తెలవలేని వారు నరకానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎంత శక్తివంతమైనది? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ చూసినట్లయితే అన్యోన్య సహవాసము, చెప్పండి అందరూ, అన్యోన్య. దేవాలయంలో ప్రభువుతో సహవాసము చేసేవారు దేవాలయాన్ని విడిచిపెట్టి ఉండలేరు. ప్రార్థన ద్వారా సహవాసము చేసేవారు వారు ప్రార్థనా సమయానికి వారు ఏ టైంలో లెగుస్తారో తెల్లవారుజామున అదే సమయంలో వారు మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉంటారు. బైబిల్ చదువుచు సహవాసము చేసేవారు సహవాసములో ఉంటారు. సువార్త చేస్తూ, పాటలు పాడుతూ, మీటింగుల్లో ఏకీపిస్తూ, మంచి పనులు చేస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇలాగున దేవుని యొక్క సహవాసము అంటే ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనలను విడిపించును. పాపం అనేటటువంటిది ప్రమాదకరమైనది. అయ్యగారు చెప్పారు, పాపారు తిని మాను కొనుమి మనసా శాపాలు నరకంబు సాహింపలేరు. పాపారు తిని మాను కొనుమి ఆరాధన దీనంబు ఆచారింపగవలయు. ఈరోజు కానాను ఈరోజే గొప్ప పాపారు తిని మాను కొనుమి. పాపం అనేటటువంటిది ఒక వృత్తిగా మానవులు చేసుకొనుచూ ఉన్నారు. పాయాస వలె త్రాగుచూ ఉన్నారు. గనుక అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించువారు దానిలో ప్రవేశింపరు. దేనిలో అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నూతనమైన యెరూషలేము పట్టణములో, పరలోక రాజ్యములో మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములో ప్రవేశింపలేరు. గనుక దేవుని యొక్క సహవాసము ఎక్కువగా కావాలనుకున్న వారు పాపాన్ని దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెడతారు. అయితే మొదటి అధ్యాయంలో 8వ వచనంలో మరొక మాట ఉన్నది. ఏమిటంటే, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపరుచుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. ప్రియులారా, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ పాప క్షమాపణ ఉండదు, ప్రార్థన ఉండదు. పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవదూతలు ప్రార్థన చెయ్యరు, స్తుతి చేస్తారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు చెప్పినటువంటి పని చేస్తారు. మన మధ్యకు వస్తారు, మనలను కాపాడుతారు. మనకి మరి అది ఆపదలో ఉంటే, శ్రమలో ఉంటే తోడ్పడతారు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకుని వెళతారు. దేవుని యొక్క సన్నిధిలో మనము భూలోకములో
ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్యోన్య సహవాసమును కోరుకోవాలి. కొన్ని సహవాసాలలో వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. మేము ముందు వారము, మీరు వెనక వారు. ప్రియులారా, కానీ దేవుణ్ణి సేవించడానికి చిన్న లేదు పెద్ద లేరు, అందరూ సమానమైన దృష్టిలో. యేసుక్రీస్తు వారు సువార్త సేవలో ఉన్నప్పుడు ఆయన సమరయ స్త్రీని కలుసుకోవడానికి ఒంటరిగా మధ్యాహ్నకాల సమయంలో ఒక బావి దగ్గరికి వెళ్ళి ఆమె వచ్చేంత వరకు ఆయన ఎదురు చూచారు. ఆమె పాపములో ఉన్నది. పాపములో ఉన్నటువంటి బిడ్డను రక్షించాలి. ఒక దినాన్ని అమలాపురంలో ఒక స్త్రీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ నన్ను కూడా ఆహ్వానించింది. సత్యానందమయ్య గారు, నేను వెళ్ళాం. ఆమె ఇచ్చిన సాక్ష్యం, నేను నా భర్తను పిల్లలను విడిచి పాపుల మధ్యకు వచ్చి నేను పాపములో మునిగి ఉన్నాను. ఒక దినాన్ని శిలువ ధ్యానము చేయుచుండగా యేసుదానమయ్య గారు నాలో ఒక పశ్చాత్తాపం వచ్చి మార్పు చెందాను. నా భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నాను. నేను ఇంకా ఈ పాప జీవితం నుంచి విడిచి వెళ్ళిపోతున్నాను, అందుకే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నానంటే చాలా సంతోషించా. చెప్పగొట్టండి. ప్రియులారా, మనము పాపము లేని వారమని ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు. చెప్పండి అందరూ. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకోను. చాలామంది వాళ్ళే మోసపోయే భక్తి అది. పైకి భక్తి గల వారి వలె కనబడితే దాని శక్తిని ఆశ్రయించలేరు కదా. కనుక ఇక్కడ మానవులు దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా అడగవలసినవి అడగడం మానేసి, ఒప్పుకోవలసినవి ఒప్పుకోవడం మానేసి ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కర్లేనివి పనికిరానివి ఏవేవో అడుగుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ప్రతి పాపమును, అంటే చిన్న పాపమైనా పెద్ద పాపమైనా సరే కడిగి వేయగలదు. కనుక ఆయన రక్తముతో శుద్ధీకరించబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది నిన్నంటే తోడుకెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడికి. దేవుడికి స్తోత్రం. సువార్తను చేయించుకుంటుంది, పాటలు నేర్పిస్తుంది, వాక్యము నేర్పిస్తుంది, దర్శనాలు, స్వప్న ప్రత్యక్షతలు, అనేకమైనటువంటి వరములు. ఎందుకంటే రోజు చెయ్యాలి. భయముతోనూ వణుకుతోనూ ఇంకా నాలో ఏమన్నా ఉంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోవడానికే మందిరానికి వచ్చావనుకో, నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడుగా, ఒక మరి చంటి పిల్లను పోలిన వారుగా దేవుని సన్నిధిలో మీరు ప్రకాశిస్తూ ఉంటారు, ప్రబలమవుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు. కనుక చాలామంది క్రైస్తవ జీవితము ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. వాళ్ళు మోసపోయి మోసపుచ్చుకునేటటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, కనుక ఈ లోకము అంతమైపోయే కాలం వచ్చేసింది. రాకడ కాలము బహు సమీపముగా ఉన్నది. ఏ క్షణాన్ని ప్రభువు వస్తారో, ఏ గడియలో నిన్ను నన్ను సిద్ధపరచుకుని తీసుకుని వెళతారు అంటే
పాపము నుంచి విడుదల పొందినటువంటి వారు. నేనిక సిద్ధంబోగా లేనని తెలసినది నీరుకు గార్డన్ పరిశో కడకు సిద్ధము చేసి కొనెను, సిద్ధము చేసి కొనెను. త్వరగారానున్నా త్వరగానే రాకడ సామీప్యమన్న లోకము హేళన చేయు. రాకడ సామీప్యమన్న హేళన చేయు. లోకముతోని కూడా లోకముతోని ఏకమాయను ఏమి చేతును, ఏమి చేతును. త్వరగారానున్నా త్వరగానే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గనుక పాపము అనేటటువంటిది ఎలా ఉన్నదంటే సులువుగా చిక్కులు పెట్టే పాపము అని వ్రాయబడింది. సులువుగా చిక్కులు పెట్టే పాపం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12 ప్రభు తెలియచేయచ్చు ఉన్నారు. విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే అది సులువుగా చిక్కులు పెడుతుంది. పాపం అనేది సులువుగా అబద్ధం ఆడిస్తుంది. ఆ అబద్ధానికి జనకుడు సైతాను. ఈ అబద్ధం అనేది జరిగించడం అనేటటువంటిది వారు పరలోక రాజ్యానికి అర్హులు కాలేరు. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, ఇలాగున అబద్ధం అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాకు డబ్బు కావాలండి, రేపు ఇచ్చేస్తాం. అబద్ధమే కదా, రేపు 10 గంటలకల్లా మీకు డబ్బు వస్తుంది అంటారు, పట్టుకెళ్తారు, ఇవ్వరు. అబద్ధానికి ఎన్ని రకాలుగైనా సరే అవకాశాలు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినాలి. గనుక యేసుక్రీస్తు వారి సన్నిధిలో కూడా అబద్ధం ఆడడం, వారి వలన చేతకాని మొక్కులు మొక్కడం అబద్ధమే కదా, మొక్కేస్తూ ఉంటారు. సువార్తను ప్రకటిస్తానని, దేవుని సేవ చేస్తానని, ఉపవాసములు ఉంటానని, ఇలాగున ప్రార్థనలో రకరకాలుగా అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. జరిగించలేనివే కదా దేవుడు సన్నిధిలో. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుడు నీకు కనబడి ఈ పని చెయ్యని నీకు చెప్పాడా? ధన్యులే. చేసేవారికి దేవుడు చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. చెయ్యలేనటువంటి వారికి, నువ్వు గతములో ప్రార్థనలు చేశావు, అబద్ధమాడావు, అందుకే నేను నీతో మాట్లాడను. వ్యర్థమైన మొక్కులు మొక్కావు కనుక మన వల్ల కానిది మనము
చేయకూడదు, చెప్పకూడదు, ప్రార్థన చేయకూడదు. చాలా జాగ్రత్త. అందుకనే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించుకుంటూ ప్రార్థనలోనికి వెళతారు. ప్రభువా, ఇప్పుడే వెళుతున్నాను, ఆ వ్యక్తితో నేను సమాధాన పడతాను, ఇప్పుడే వెళతాను, వారి అవసరతలు చూస్తాను, ఇప్పుడే నేను ప్రేమను చూపిస్తాను. ప్రార్థన అంటే ఏంటి అంటే మనం చెయ్యబోయేది దేవుడికి చెప్పడం కూడా ఒక తీర్మానం అందులో. కనుక దేవుడు ప్రియులారా, మరి ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో కడగబడినటువంటి వారు ఎవరైతే దేవుని అమూల్యమైనటువంటి విలువైన రక్తం, అందుకని కొంతమంది అన్నిటికీ రక్త ప్రోక్షణ చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, కనుక ఇక్కడ రాయబడిన మాటలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. వ్రాయబడిన వారే జీవగ్రంథమందు. గనుక ఏ పని మనం చేసినప్పటికీ అక్కడ ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథములో దేవుడు వ్రాస్తాడు. మనకు భూలోకంలో ఒక పేరు ఉన్నది. ఆ పేరును బట్టి మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సహవాసములో, ఆయన పరిశుద్ధమైన పట్టణములో దేవుడు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును ఏర్పాటు చేసి ఉన్నాడు. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. లేని ఎడల నేను మీతో చెప్పుదును, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నారు. కనుక భూలోకములో ఆ జీవగ్రంథములో, ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఎవరు ఆత్మచేత నడిపించబడతారో, ఆత్మానుసారంగా బ్రతుకుతారో వారికి పరలోక రాజ్య ప్రవేశం కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. చూద్దాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వారు మరీ శ్రేష్టమైన దేశం. అందరూ చెప్పండమ్మా, ఏ దేశం అండి? శ్రేష్టమైన దేశము. ఇప్పుడు చాలామంది మాది పలానా ఊరండి, ఆ ఊరు చూడకుండా ఉండలేమండి, ఫలానా పట్టణం అండి, మా ఊరు వెళ్తే మాకు ఎంత సంతోషమోనండి అంటారు. మీరు ఊరు వదిలిపెట్టి వచ్చేసారు, మీ పొలాలు ఇల్లులు అన్నీ అక్కడ వేరే వాళ్ళకి అమ్మేశారు, కానీ అక్కడికి వెళ్తే మీకు ఎలా ఉంటుంది? ఒక ఆనందం. చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళము అని చెప్పి జాగ్రత్తగా వినాలి. నువ్వు నిజముగా యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో
ఆయన ఏం చేశారు గనుక నేను నా తండ్రి వలె నేను కూడా ఆ దేశానికి ప్రవేశించడం కోసం ఆ దేశ పని నేను చెయ్యాలి. అందుకనే మనం పరలోక ప్రార్థనలో పరలోకమందు జరుగుతున్నట్లు భూమి యందును కూడా జరుగునుగాక అంట. ఈ మాట ఏమిటి అంటే ఎవరు జరిగించాలి? మనమే జరిగించాలి. పరలోకమందు జరుగుతున్నట్లు భూమి యందును జరుగునుగాక. కనుక దేవుడి ప్రియులారా, ఏ సమయంలో దేవుడి రాకడ సమీపంగా ఉన్నదో లేక పిలుపు వస్తుందో వెళ్ళిపోతామో ఈ లోపుగా మనము సిద్ధపడాలి, సిద్ధపరుచుకోవాలి. ఇప్పుడు భూ సంబంధమైనటువంటిది వేరు, పర సంబంధమైనది వేరు. యేసుక్రీస్తు వారిని పిలాతు ప్రశ్నించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అంటే నీవన్నట్టే అంటారు ఆయన. అయితే ఒక మాటలో ఆయన అన్న మాట, నా రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు. ఒకవేళ భూ సంబంధమైతే నా రాజ్యము నా వారు వచ్చి రక్షిస్తారు, కానీ మాది పరలోక సంబంధమైంది. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైంది. నిజమైన భక్తులు ఏం కోరుకుంటారు? సుఖం కోరుకోరు. ఒక రోజుని లోదర్ గారు, ఏంటి ప్రభా ఆరోగ్యం బాగానే ఉంది, మంచిగానే భోంచేస్తూ నిద్రపోతూ తిరుగుతున్నాను, నాకేదో లోటుగా ఉన్నట్టుంది, ఏదన్నా శ్రమ పంపించకూడదా ప్రభా అన్నారటండి. ఏమన్నారట? ఏదైనా చెప్పాలి, శ్రమ పంపించకూడదా అన్నారటండి. కనుక భూలోకములో ఎక్కువ శ్రమలు అనిపించిన వారు అక్కడ దేవుని సన్నిధిలో బహుదగ్గరగా బాగా సమీపంగా ఆయన ముఖదర్శన చేస్తూ తెల్లని వస్త్రాలు కలిగుండి ఆయనను స్తుతించుకుంటూ మహిమపరుస్తూ ఉంటారు. కనుక దేవుడి ప్రియులారా, భూలోకములో మనం ప్రభువుని చూడగలిగే ఒక అనుభూతిలోనికి వెళ్ళాలి. నువ్వు చర్చికి వచ్చావంటే ఏదో పాటలు, ప్రార్థన, వాక్యం, సాక్ష్యం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు. ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో దేవుని బిడ్డలందరూ ఉండగానే దైవ సేవకుడు ఆల్టర్ మీదకి వచ్చినప్పుడు, ఆరాధన ప్రారంభమైనప్పుడు నువ్వు ఒక అనుభవంలోనికి వెళ్ళాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని తోలనాడకుండగా, కించపరచకుండగా, సమాన భావంతో నీకంటే ఎదుటివారు యోగ్యులని ఎంచుకుని, అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, నేను చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయమంటా, నా కొరకు ప్రార్థన చేయమంటా. ప్రార్థనే చాలా గొప్పది. ఈనాటి వరకు మీ మధ్య నేను సేవకుడిగా పనిచేస్తున్నానంటే నేనేనా అనిపిస్తుంది. అనేకమైన యాక్సిడెంట్లు, ప్రమాదాలు, విపత్తులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడి ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే వారు కోరుకున్నది ఏమిటి అంటే, శ్రేష్టమైనటువంటి దేశం అంటే అక్కడ ఏడుపు కానీ చెప్పండి వేదన కానీ ఉండని దేశం. అది శాశ్వతమైనటువంటి దేశము, పరిశుద్ధమైనటువంటిది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును.
తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. జయించువాడు, చెప్పండి అందరూ చెప్పాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము జయించువాడు, ఆశలను కోరికలను జయించువాడు, మనుష్యులను జయించువాడు. కనుక ప్రార్థన ఒక పోరాటం వంటిది, భక్తి జీవితం ఒక పోరాటం వంటిది. చాలామంది లోకముతో ఏకమైపోయి, నా బంధువులు ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో, ఆ చర్చి మా బంధువుల దగ్గరే ఉండిపోయింది, కనీసం మా ఇంటికి దగ్గరలో ఉన్నా బాగుండేది, ఈ వీధిలో ఉన్నా బాగుండేది, గుడి చుట్టూ మా బంధువులే ఉన్నారు, అక్కడ బైబిల్ పట్టుకుని వెళితే ఏమనుకుంటారో, బొట్టు తీసేసి వెళితే ఏమనుకుంటారో, బొట్టు లేకుండా బాప్తిసం పొందానని తెలిస్తే ఏమనుకుంటారు. జయించువాడు, చెప్పండి అందరూ. నిజమే, చాలామంది భక్తి ఓడిపోయిన భక్తి, పడిపోయినటువంటి భక్తి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న భక్తి. ఇహలోక సంబంధమైన వాటి నిమిత్తమై ఇవాళ నువ్వు గుడికొచ్చావు, నువ్వు ఈ మధ్యకాలం రావట్లేదు కదమ్మా, ఇవాళ గుడికొచ్చావంటే నీకు అవసరాన్ని బట్టే కదా నువ్వు వచ్చావు, తెలుసులే అంటాడేమో. రోగం ఉండి వచ్చావు అంటాడేమో. కానీ నువ్వేమనాలి? జ్వరం రావచ్చు, తలపోటు రావచ్చు, కుటుంబంలో గొడవ రావచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, వర్షం, పిడుగులు, తుఫాను, భూకంపము, ఏమైనా సరే నా భక్తి యథావిధిగా ఉంచుకోవడానికి, కాపాడుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను తండ్రి అని మనము వర్షాకాలం గురించి ముందే ప్రార్థన చేసేయాలి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలము వర్షమైతే ఆగదు, ఆరాధన అయితే ఆగదు. నీకోసం ఆరాధన ఒక గంట లేటుగా ప్రారంభించరు, అది టైం టు టైం ప్రకారంగా జరిగిపోద్ది. ఓరున వర్షములో నీ దగ్గర గొడుగు లేకపోయినా తడుచుకుంటూ రాగలవా? మండుటెండలో రాగలవా? బలహీనతలో నువ్వు దేవుని స్తుతి చేయగలవా? ఇబ్బందులో, కరువులో, కష్టములో దేవుణ్ణి అపార్థము చేసుకోకుండా యథావిధి ప్రార్థనను జరిగించగలవా? అప్పుడు జయము. చెప్పండి అందరూ, ఏంటది? జయము. జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమౌను, స్తుతించు జనులకు స్మరించు, ప్రకటించు, జయము జయమని కలువరించిన బ్రతుకెల్లా ఇక నప మేకల్లా సాధ్వి. ప్రభునందు ప్రియులారా, జయించువాడు తెల్లని వస్త్రములు, ప్రభా మందిరములో నేను తెల్లని వస్త్రములు ధరించి నిన్ను స్తుతించాను, ఇదే రీతిగా నేను పరలోకం రాజ్యములో నీవిచ్చు తెల్లని వస్త్రములు, అంటే పరిశుద్ధత. తెల్లని వస్త్రం అంటే ఏంటండి? పరిశుద్ధత. కనుక తెల్లని వస్త్రములు కలిగి నా దేవుని రాజ్య గ్రంథములు అతని పేరు ఎంత మాత్రము తుడుపు
పెట్టక అతని పేరు నేను ఒప్పుకొందును. చెప్పండి అందరూ. కొంతమంది వాళ్ళే పలకరిస్తారు. వాళ్ళే పలకరించి, ఏవండి కష్టకాలంలో దేవుడు కాపాడాడు, చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, నా భర్త కూడా అడ్డుపెట్టాడు, అయినా తర్వాత ఒప్పుకున్నారు, అందరూ మారారు, బాప్తిసం పొందాం, ఇప్పుడు మేము ప్రభువులో ఉన్నామండి. వీళ్ళే పరిచయం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకని? నువ్వు ఒప్పుకున్నావా? భూమి మీద ఒప్పుకున్నావా? చుట్టాల దగ్గర ఒప్పుకున్నావా? బంధువుల దగ్గర ఒప్పుకున్నావా? ఎదురింటోళ్ళ దగ్గర ఒప్పుకున్నావా? నా పేరు చెప్పావా? నేను చేసిన మేలు చెప్పావా? ప్రకటించావా? మనకి ఎవరికైనా ఒక మేలు కలిగినప్పుడు వెంటనే దాన్ని వెల్లడి చెయ్యాలి, దేవుణ్ణి మహింపరచ. ఒకవేళ కాకపోతే ఇంకోసారి ఏదైనా వస్తే నేను చేయను అంటాడు ఆయన. బాహాటము చేయాలి, బహిరంగముగా చేయాలి. ఏదైనా సరే, ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు? ఈ ఆశీర్వాదం ఎవరిచ్చారు? కొడుకులు లేరే, ఉన్నా సరే పనికిరారే, ఆరోగ్యము లేదే నీకు, అనారోగ్యంలో ఉన్న బిడ్డవే, కానీ నీకు ఎవరిచ్చారు ఈ ఆశీర్వాదం? అది ఎవరు ఇచ్చింది? ఎవరు? ఎలా వచ్చింది? యేసు. చెప్పండి అందరూ, చెప్పాలి. ఎవరు? అందుకనే అయ్యగారు అన్న, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు పనిగాట్టుకొని చెప్పి వస్తున్నది చాలు, పనిగాట్టుకొని చెప్పి. కనుక పనిగట్టుకుని వెళ్ళి వస్తున్నది చాలు అంటే ఏంటంటే, పనిగట్టుకుని వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? దేవుడు గురించి గబగబా గబగబా చెప్పేయాలి. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేయాలి. ఎందుకంటే మళ్ళీ దేవుడు అవసరం రేపు ఇంకోటి ఉంటుంది, మనకి రోజు ఉంటుంది. ఏ టైంలో ఏదో వస్తుందో మనకి తెలీదు. ప్రియులరా, గనుక ఈనాడు అనేక మంది శోధనలోకి మళ్ళా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, వారు చేసిన మేలు మర్చిపోయారు, ప్రకటించలేదు, వెల్లడి చేయలేదు. మీరైనా నేనైనా ఎవరమైనా ఒక్కటే దేవుడి దగ్గర. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను అనెను. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మోషే గారు గొప్ప ప్రార్థనాపరుడు. ఎంతటి ప్రార్థనాపరుడు అని అంటే, చరిత్రలో సృష్టి ఆరంభమైంది మొదలుకొని ఆయన ప్రార్థన ద్వారా చేసిన అద్భుతాలు మరెవరూ కూడా చేయలేరు. అంతటి గొప్ప అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చూచారు. ప్రార్థన ద్వారా సముద్రమును పాయలు చేశాడు ఆయన. ప్రార్థన ద్వారా 40 సంవత్సరములు వారు వంట చేసుకోకుండా దేవదూతల ఆహారం భూమి మీద మనుషులు బ్రతుకున్నట్లు దేవదూతల ఆహారం భూమి మీదకి కురిపించాడు. ప్రార్థన ద్వారా బండను బద్దలగొడితే నీరు వచ్చింది. తెగుల్లాగినవి ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతములు. పగల మేఘస్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో దేవుని ప్రజలు నడిపించాడు. గొప్ప ప్రార్థనాపరుడు. కనుక నిజమైన ప్రార్థన చేసేవారు వాళ్ళు అవసరాన్ని బట్టి ప్రార్థనలోనే ఉంటారు, వారు చెప్పక్కర్లా.
అయితే దేవుడి ప్రియులారా, ఒక దినాన్ని ఇశ్రాయేలుడైన వారు ఒక దూడను చేసుకుని దానికి మరి నమస్కరించి నాట్యములాడి దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడు కోపం ఎక్కువైపోయింది. మహా గొప్ప పాపము చేశారు. ప్రార్థన చేస్తున్నాడు, పాపాన్ని పరిహారం చే. మోషేను తప్పుకోవయ్యా అడ్డు, ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ చంపేస్తాను, మళ్ళా నీలో నుంచి ప్రజలను పుట్టిస్తానంటే వద్దు ప్రభువా, వద్దు, దయచేసి వారి పాపమును క్షమించు. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ జీవ గ్రంథములో నా పేరు తుడుపు పెట్టు. నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ వారు మాత్రం పాపాలు క్షమించు. బా, నన్ను నరకానికైనా పంపించేయి, కానీ వారిని క్షమించు అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు వెళ్తావు నాయన? నా ఎదుట పాపము చేసిన వాడే జీవగ్రంథములో పేరు తుడుపు పెడతాను. ఏమని రాయబడి ఉందండి అక్కడ? ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా జీవగ్రంథములో నుండి తుడిచివేతును. అంటే జీవగ్రంథము ప్రకటన గ్రంథములో కనబడుతుంది. దేవుడు ప్రియులారా, ఎక్కడ కనబడుతుంది? ఎప్పుడుంది జీవగ్రంథము? ఎక్కడ ఉంది జీవగ్రంథము? ఆయన ఎప్పుడైతే మానవుణ్ణి కలుగజేశాడో, పరలోకాన్ని కలుగజేశాడో, భూమిని కలగజేశాడో, ఆయన గ్రంథము ఒకటి ఉన్నది. అందుకని దేవుడు ప్రియులారా, కొంతమంది వద్దులేండి అన్నా సరే, కాదు తినండి, పుచ్చుకోండి, ఏం పర్వాలేదులేండి, మీరు ఇవ్వక్కర్లేదులేండి, తీసుకోండి, అలా కాదండి మాకు వద్దండి అంటారు వాళ్ళు. పర్లేదులేండి, మాకు ఇవ్వక్కర్లేదులే, తీసుకోండి అని వీళ్ళు బలవంతంగా ఉపకారం చేస్తారు. కొంతమంది చూసారు లేదు, బలవంతంగా పెడతారు, పర్లేదు పుచ్చుకోండి, తినండి ప్లీజ్. జీవగ్రంథం విలువన్నవారు మంచి పనులు చేస్తారు. ఆ జీవగ్రంథం, ఆ పరలోక రాజ్యం, అసలు ఈ రక్షణ విలువేంటో, దేవుని రక్త విలువేంటో, రక్తంలో కడగబడలేని వాళ్ళు ఇంకా అబద్ధాలతోనే బ్రతుకుతూ ఉంటారు, మోసములతోనే బ్రతుకుతూ ఉంటారు. మోసం చేయకపోతే, అబద్ధం ఆడకపోతే ఒకరోజు వాళ్ళకి గడవదు, కష్టం, చాలా కష్టమైపోతూ ఉంటుంది. దేవుని ప్రియులారా, అబద్ధమును జరిగించువారు అందులో ప్రవేశింపరు. గనుక మోషే గారితో దేవుడు అన్నాడు, నా ఎదుట పాపం చేసిన వాడు జీవగ్రంథంలో పేరు తుడుపు పెడతాను. మరొక విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూడండి దేవుడు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క సువార్థికులు పౌలు శీలలు సేవకులైనటువంటి వారు దేవదూతుల వంటి వారు అని చెప్పి, ఎవరు సహకారులుగా ఉంటారో, ఎవరు ఉపకారము చేస్తారో, ఎవరు ప్రభు పని చేస్తారో వారిని గూర్చి వ్రాయబడిన మాట ఈరోజు ఇక్కడ లేకపోవచ్చు భూమి మీద, కానీ పరలోక రాజ్యములో ఆ స్త్రీలు నిజమైన సహకారులు. అంటే దేవుడి పని ప్రారంభమైనప్పటి నుంచి ముగింపు వరకు మధ్యలో వెళ్ళిపోయేవారు కాదు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు. సభలు స్టార్ట్ అవుతాయి,
ఆరంభంలో కనబడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళా ఆఖరి వరకు రారు. అది కాదు, ఆఖరి వరకు. చెప్పండి అందరూ, ఇది ప్రభు పని. ఎవరి పని ఇది? దేవుని పని. చివరి వరకు నేనుండి చెయ్యాలి, నా దేవుడు పని. సువార్త కావచ్చు, పత్రికా సువార్త కావచ్చు, దండయాత్ర కావచ్చు, మీటింగులు కావచ్చు, ఏదైనాను సరే నిజమైన సహకారులుగా ఉన్న వారి పేర్లు జీవగ్రంథములో ఉంటాయి. పౌలు భక్తుడు ఇది చూశాడు. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రభువా, ఇంత సహాయం చేస్తున్నారు వీళ్ళు మాకు, వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని అడుగుంటాడు ఆయన. చూస్తావా అని దేవుడు పౌలు గారికి జీవగ్రంథంలో వారి పేర్లు చూపించి ఉండవచ్చు. అర్థమైందా? అప్పుడప్పుడు నేను ప్రభువుని అడుగుతూ ఉంటాను, వారు ఎంతో ప్రయాసపడిన వారు తండ్రి, వారిని మీరు విడిచిపెట్టొద్దు నాయన. ప్రార్థన చేస్తూ ఉంటాను, కన్నీరు విడుస్తూ ఉంటాను. దైవజనులందరూ కూడా సహకారులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తారు. కనుక దేవుడు పని జరిగేటప్పుడు మనం చెప్పక్కర్లేదు, ఆ పనిలో నువ్వు పాలు పొందాలి, సహాయం చేయాలి. అది దేవుడి పని. ఎప్పుడైతే నువ్వు చేశావో జీవగ్రంథంలో పేరే. చపలగొట్టి దేవుని మహింపరచండి. ప్రియులారా, జయించేవారికి పేరు. పాపము విడిచిపెట్టకపోతే తుడిచేస్తాడు. నువ్వు వదిలిపెట్టలేదు, బుద్ధి మారలేదు, మన నడక మారలేదు, బూతులు పోలేదు, కలహాలు పోలేదు, కీడే కోరుకుంటున్న అబద్ధాలతో బతుకుతున్నావు. తుడుపు పెట్టేశాను. ఇక పరలోక రాజ్యంలో తుడుపు పెట్టితే ఇక వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే, ఆ బైబిల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఆ పాట పాడడం కూడా వ్యర్థమే, అన్నీ వేస్టే. నువ్వు కానుక వేసినా సరే ఆయన పుచ్చుకోడు, అంతే. అది వేయడం కూడా మానేను. ఎందుకని? దేవుడు దేన్నైనా సహించగలడు కానీ పాపాన్ని సహించలేడు. దేవుడు ఏమైనా చేయగలడు కానీ పాపం చేయలేడు ఆయన. దేవుని ప్రియులారా, కనుక నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు చిన్న పాపము, చిన్న పాపమైన ఆత్మ జీవమును తగ్గించుచుండు, చిన్న చెల్లి పాత్ర నీటిని శివరాకు లేకుండా చేయును, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కనుక దేవుడి ప్రియులరా, ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ తన మనస్సులో ఒక పాప తలంపు కలిగి ఉన్నందున తనను, తన మాట విన్న దేవదూతలను తోసివేశాడు దేవుడు. ఇక నా రాజ్యములో మీరు ఉండడానికి వీలు లేదు. కనుక మానవులకి ఇక్కడ భూమి మీద ఉండగా చాలా భయముతోనూ, భక్తితోనూ, విశ్వాసంతోనూ, విధేయతతోనూ, మోకాళ్ళ ప్రార్థన జీవితముతో, కన్నీటి జీవితంతో అపరాధములు ఒప్పుకుంటూ చెప్పు తండ్రి, నా పాపాలు కడిగేవా, నా దోషాలు కడిగేవా, నన్ను శుద్ధి చేసావు, నన్ను పరిశుద్ధపరిచావా, చెప్పు తండ్రి, నాకు తెల్లని వస్త్రం ఇచ్చావా, నన్ను పరిశుద్ధపరిచావా, నాతో మాట్లాడు. దావీదంటాడు, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరము చెయ్యవద్దు, నా పాపము నాకు తెలిసే ఉన్నది అని చెప్పి దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ
ద్వారా ఎన్నో విజయాలు సాధించిన వారు గనుక, ఎన్నో వందల వేల మంది శత్రువులను జయించిన వాడు గనుక, ఆ పరిశుద్ధాత్మ దూరం అయిపోతే దయచేసి నీ ఆత్మను దూరము చేయొద్దు. నా పాపములు ఎముము కంటే నన్ను తెల్లగా చేయి అంటాడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పాపము లేదు గనుక ఇక మనుజాసలు శ్రమలు అనుభవించారు గనక ఇక పాపము జోలు లేకుండగా. అందుకనే కొంతమంది బాగా శ్రమపడిపోతుంటారు దేవుడు సన్నిధిలో. ఈ శరీరాన్ని నలగొట్టాలి, ఇది చాలా పాపాలు చేసిన శరీరము, ఎండలో దీన్ని మార్చాలి, ఉపవాసాల్లో దీన్ని మార్చాలి, శ్రమ పెట్టాలి. ఇది మాట వినలేని శరీరము. ఈ శరీరాన్ని ఎంత శ్రమ పెడితే, భక్తుడైన పౌలు గారు అలాగే శ్రమ పెట్టాడు, నలగొట్టాడు. ప్రియులారా, పరిశుద్ధత కొరకు, చెప్పండి అందరూ, పరిశుద్ధ కొరకు. కనుక దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కోరుకునేది ఏమిటి అంటే రాజ్యం, శాశ్వత రాజ్యం. అందుకని నువ్వేం చేయాలంటే, నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం మరి విగ్గిల్స్వర్త్ ఆయన పేరు. ఆయన చనిపోయిన వారిని 14 మందిని బ్రతికించాడు. భార్య చనిపోయింది, కబురు పంపారు, నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను, శవాన్ని కడిగి ఇంట్లో పెట్టండి అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రార్థన చేసి బతికించాడు. భార్య అంది, నన్ను ఎందుకు బతికించారండి? నేను అడిగాను ప్రభువుని, పరలోక పిలుపు కోసం నేను అడగగానే నాకు ఈ యొక్క విలువైన మరణం దొరికింది అంది. లేదు, ఇంకా కొంతకాలం నాతో ఉండన్నాడు. నేను వెళ్ళాలండి అంది. అయితే ప్రభువుని అడుగుదామండి మన ఇద్దరం అంది. ఇద్దరు ప్రభువుని అడిగితే ప్రభు వచ్చి నిలబడ్డారు. అవును నాయన, ఆమె కోరుకుంది పరలోక పిలుపు, నేను ఇచ్చాను, ఆమె రావడమే మంచిది అన్నాడు. సరే నీ ఇష్టం ప్రభు అన్నాడు. మళ్ళా చచ్చిపోయింది. ఆయన ఇల్లు ఒక పరలోక వలె ఉండేదటండి. ఎలా ఉండేది? మరి మన ఇల్లు ఎలా ఉంటుంది? సౌండులతో. దేంతో చెప్పాలంత చెప్పండి, ఏంటిది? సౌండ్. ఓహో, ఇంట్లో సౌండ్ వచ్చిందంటే వచ్చారన్నమాట వాళ్ళు. ఇంట్లోకి పక్క వాళ్ళకి తెలుస్తుంది సౌండ్ జరుగుతుందంటే. కొంతమంది అయితే ఒకళ్ళు తిట్టుకోకుండా, వంకలెట్టి తిట్టుకోకుండా వాళ్ళు టైం గడపలేరు. ఒకరి గురించి చెప్పుకోకుండా టైం గడపలేరు. ఆ చిన్న చిన్న పిల్లలకి చెప్పేస్తూ ఉంటారు ఎక్కలేని విషయాలన్నీ కూడా. వాళ్ళు చిన్నప్పుడే పాడైపోతూ ఉంటారు. గొడవలు, దెబ్బలాట్లు. కానీ దేవుడి ప్రియులరా, జాగ్రత్తగా వినండి. ఆయన ఇల్లు పరలోక వలె చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు చాలా సంతోషమైంది. కనుక ఎప్పుడు ఆయన సన్నిధిని మనము కోరుకోవాలి. అబ్రహామా, ఆయన అంటున్నాడు, అబ్రహామా నువ్వు నిందారహితుడివై ఉండు, నీవు నా సన్నిధిలో నడుస్తున్నావయ్యా, నువ్వు వెళ్ళే ప్రతి చోట నా సన్నిధి వస్తుంది, జాగ్రత్తగా ఉండు. అబ్రహామా, నిజమే దేవుడు ప్రియులారా, మనం పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు భూమి మీద ఒక సన్నిధిని అనుభవించాం. దేవుడు నీతో ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులము. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. కనుక నన్ను ఎప్పుడు పరిశుద్ధపరచు, నా పాపములు కడుగు, నీ సన్నిధిని దయచేయి అన్నప్పుడు పాప క్షమాపణ ఆయన రక్తం వల్లనే తప్ప మరి దేని వలన కాదు.
ఆ రక్తాన్ని కోరుకోవాలి, ఆ రక్తములో కడగబడాలి, ఆ రక్తములో శుద్ధీకరించబడాలి. అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు నీకు పరలోక రాజ్యములో ఆయన జీవగ్రంథంలో పేరు, ఆ పేరుంది కనుక పేర్లు ఉన్న వారి కొరకు ప్రార్థనలు. అది ఎవరి పేరుంటుందో వాళ్ళ పేర్ల మీద పరలోక రాజ్యంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ పేరు కాపాడుకోవడం కోసం మనము భయముతోనూ భక్తితోనూ ఈ లోకంలో బ్రతకాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి మీ వెనుకల్లో ఫలింపచేసి ఆయన రాజ్య వారసులుగా మిమ్మలను సిద్ధపరచునుగాక.